హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు L2 స్టేటస్లో సర్వేయర్ నేము ఫోన్ నెంబర్ కనిపించకపోతే ఇల్లు వస్తుందా, అలా వస్తే ఏం చేయాలి తప్పకుండా తెలుసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈరోజు చెప్తానండి. దాని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను, కానీ రిపీటెడ్గా దాని గురించే అడుగుతున్నారు కాబట్టి కామెంట్స్ ద్వారా దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఎందుకంటే సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు రిపీటెడ్గా, మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి అని మాకు భయం వేస్తుంది, మాకు సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించట్లేదండి, దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పండి అని కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నారండి చాలామంది. దాని గురించి అయితే పూర్తి వివరాలు చెప్తాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే మీకు మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. ఇందిరమ్మ ఇల్లు L2 స్టేటస్లో ఉన్న వారికి సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించకపోతే మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. మేము కొంతమంది అధికారులు మేము కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించకపోయినా పర్వాలేదమ్మా, ఖాళీ స్టేటస్లో పేరు ఉంటే చాలు, అంటే స్టేటస్లో సర్వే కంప్లీటెడ్ నాన్ పక్కా హౌస్ అని స్టేటస్లో చూపిస్తే చాలు, వాళ్ళకి తప్పకుండా ఇల్లు వస్తుంది, సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్తో ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పేసి నాకైతే కొంతమంది అయితే చెప్పారండి. ఇక్కడ ప్రజావాణిలో అధికారులు అయితే కొంతమంది ఉంటారండి. ఆ అధికారుల ద్వారానే మనం కనుక్కున్నాము. ఏమనంటే ఇక్కడ సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్తో ఎటువంటి సంబంధం లేదు, స్టేటస్లో పేరుంటే చాలు, సర్వే కంప్లీటెడ్ అని వచ్చి అక్కడ సర్వే కంప్లీటెడ్ వచ్చిన తర్వాత నాన్ పక్కా హౌస్ అని చెప్పేసి అని ఉంటుందండి. అలా ఉంటే చాలా అండి, వాళ్ళకి సర్వే కంప్లీట్ అయిపోయినట్టే లెక్క, వాళ్ళకి ఇల్లు తప్పకుండా వస్తుంది. అందులోనూ నేను ఇంకొక విషయం కూడా చెప్తానండి. వాళ్ళు చెప్పిందే కాకుండా వాళ్ళు చెప్పిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లిస్టులు అయితే L2 వాళ్ళకి కూడా రిలీజ్ చేశారు కదా, అంటే వాళ్ళ లిస్ట్ అయితే రెడీ అయింది కదా, ఆ లిస్టులో ఈ సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్లు కనిపించని వారి కూడా పేర్లు ఆ లిస్ట్లో వచ్చినట్టు మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదండి. గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన వారందరూ కూడా మాన్యువల్గా పరిష్కరించి లిస్టులో అయితే పేర్లు యాడ్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది. ఇంతకుముందు ఒకటి అనుకున్నామండి, అంటే సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించని వారందరూ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వారందరూ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తారేమో అని చాలామంది అయితే అనుకున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా అలాగే చేస్తారనుకున్నాను. కానీ దాని తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాన్యువల్గా అయితే చేయరంటండి, అంటే ఇంటింటికి వచ్చి అధికారులు అయితే మళ్ళీ రీసర్వే అయితే చేయరంటే, ఎందుకంటే చాలా లేట్ ప్రాసెస్ కాబట్టి అది ఆన్లైన్లోనే ఈ గ్రీవెన్స్లో ఉన్న కంప్లైంట్స్ అన్నిటికీ కూడా పరిష్కారం అయితే చూపించి లిస్టులో పేర్లు అయితే చాలామంది రిలీజ్ చేశారంట. దాదాపుగా చాలామందికి పరిష్కారం అయిపోయినట్టే తెలుస్తుంది. మనకి అవి అఫీషియల్గా ఈ వెబ్సైట్లో అయితే చూపించట్లేదు, ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అయితే మనకు చూపించట్లేదండి. కానీ మాన్యువల్గా మనకి లిస్ట్ ప్రిపేర్ చేశారు కదా, అంటే లిస్ట్ రెడీ చేశారు కదా, వాటిలో పేర్లు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్ లేని వాళ్ళందరి పేర్లు వచ్చినట్లు మనకైతే తెలిసిందండి. సో సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించని వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి, మనం తెలుసుకునే ఇన్ఫర్మేషనే మీకు చెప్తున్నాను పక్కాగా. సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించకపోతే ఏం కంగారు పడుతూ మీరు అలాగా ఆ ఫోన్ నెంబర్లు సర్వేయర్ పేర్లు లేకపోయినా కంపల్సరీగా మీకు ఇల్లు అయితే వస్తుంది. స్టేటస్లో సర్వే కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్లో చూపించి నాన్ పక్కా హౌస్ అని స్టేటస్లో ఉంటే కనుక మీకు తప్పకుండా ఇల్లు వస్తుందండి, ఏం కంగారు పడద్దు. సో మీరు కూడా స్టేటస్లో ఒకసారి చెక్ చేసుకోండి. స్టేటస్లో నాన్ పక్కా హౌస్ అని స్టేటస్లో చూపించి కింద సర్వే కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్లో చూపిస్తే మీకు తప్పకుండా వస్తుంది. ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియో ద్వారా తెలియజేశానండి. మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. ఇలాగా సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించని వాళ్ళు చాలామంది టెన్షన్ పడిపోతున్నారు, దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, మీలాగా ఇంకా కొంతమంది అయితే తెలుసుకుంటారండి.
వీడియోస్కి ఒక చిన్న లైక్ అయితే అడుగుతామండి. ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వాలి కాబట్టి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే గనక లైక్ ఇస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అడుగుతున్నామండి. మా కష్టానికి ఫలితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.